అసలు మనం చనిపోయిన తర్వాత మనకి ఇంకో జన్మ ఉంటుందా? అలాగే మన ఆత్మ అనేది అసలు ఎక్కడికి పోతుంది? జనన మరణాల గురించి మాట్లాడాలి అంటే మనం గరుడ పురాణం చదవాల్సిందే. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు, అనివార్యము ఈ విషయం గురించి శోకింపతగదు అని క్లుప్తంగా భగవద్గీతలో పేర్కొనబడింది. ఈ సృష్టిన ప్రతి జీవికి జనన మరణాలు సహజం. ఈ సృష్టిలో మన చేతిలో లేనివి రెండు విషయాలు: జననం, మరణం. అసలు మనం చనిపోయిన తర్వాత మనకు ఇంకో జన్మ ఉంటుందా? మనం చనిపోయాక మన ఆత్మ అసలు ఎక్కడికి పోతుంది? మన చేతులు లేని విషయాల గురించి మనం ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటాం. పుట్టుక, మరణం గురించి ఏ జీవి కూడా ఆలోచించినంత విధంగా ఆలోచిస్తూ ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాడు. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చనిపోయే ముందు కొద్ది క్షణాల్లో ఈ సృష్టి మొత్తం ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనబడుతుంది. కానీ ఆ క్షణంలో మనం ఏమీ మాట్లాడలేము. అదే సమయంలో మనకు పెద్ద శరీర ఆకారాలతో ఎర్రటి కళ్ళతో ఉన్న యమదూతలు కనబడతారు. వాళ్ళను చూసిన భయంతో మనిషి తన దుస్తుల్లోనే మలమూత్రాలు చేసుకుంటాడు. ఊహించడానికి మనకు భయం వేస్తుంది. మనకు మరణాలు మొత్తం 4 రకాలుగా ఉంటాయి. 1 సకాల మరణం, 2 అకాల మరణం, 3 మోక్ష మరణం, 4 తాత్కాలిక మరణం. ఒక మనిషి చనిపోవడానికి 4-5 గంటల ముందే అతని పాదాలు చల్లబడతాయి. అలాగే ఆత్మ బయలుదేరే సమయం వచ్చినప్పుడు మార్గనిర్దేశం చేయడానికి మృత్యుదేవతలు కనిపిస్తారు. ఆత్మ అనేది తన శరీరం నుంచి విముక్తి పొందిన తరువాత మళ్ళీ తన శరీరంలోకి పోవాలని ప్రయత్నిస్తూ తన అంగాలను కదుపుతూ ఉంటుంది. అలాగే చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆత్మ తనకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ నేను చనిపోలేదు అని అరుస్తూ ఘోష పెడుతూనే ఉంటుంది. ఈ దశలో సుమారుగా ఆత్మ 13 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ ఉంటుంది. ఆత్మ అనేది ఒక కొత్త శరీరంలోకి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే గరుడ పురాణంలో ఏం చెబుతారు అంటే, ఒక మృత శరీరాన్ని ఒంటరిగా వదలకూడదు అని చెప్తూ ఉంటారు. సాధారణంగా ఆత్మ అనేది తన శరీరానికి అంత్యక్రియలు జరుగుతూ ఉన్నప్పుడు తన శరీరం పైన అంటే 13 అడుగుల ఎత్తులో తన దేహానికి జరిగే అంత్యక్రియలను చూస్తూ ఉంటుంది. తన అంత్యక్రియలు జరిగాక పూర్తిగా స్వేచ్ఛను పొందగలుగుతుంది. గరుడ పురాణం ప్రకారం మన మరణాంతరం మన ఆత్మను 24 గంటలు మాత్రమే యమదూతలు తీసుకుంటారట అని. అలాగే జీవితంలో మనం చేసే పాప పుణ్యాలను 24 గంటల్లోపే చూపబడుతుంది. దీని తరువాత ఆత్మను చనిపోయిన వ్యక్తి యొక్క ఇంట్లోనే వదిలివేయబడుతుంది. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తికి 10 రోజుల పాటు పిండం క్రమం తప్పకుండా పెడతారు. ఇలా చేయడం వల్ల తన ఆత్మకు ఒక్కో రోజు ఒక్కో అంగం ఏర్పడుతుంది. 11, 12వ రోజు చేసిన పిండ ప్రదానం వల్ల తన శరీరానికి చర్మం ఏర్పడుతుంది. 13వ రోజు చేసిన పిండ ప్రదానం వల్ల తన ఆత్మకు బలం వస్తుంది. 13వ రోజు 13 మంది బ్రాహ్మణులను పిలిపించి ఆహారాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆత్మ ప్రేతయోని నుండి విముక్తి పొందుతుంది. అన్ని మతాలు, పురాణాలు ఒకటే చెబుతాయి, మనిషి చనిపోయాక 2 ద్వారాలు ఉంటాయి. 1 నరకం, 2 స్వర్గం. మనం చేసే పాప పుణ్యాలను బట్టి మనం స్వర్గానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా అనే విషయం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో 9 ప్రముఖ ద్వారాలు అయితే ఉంటాయి. ఎవరైతే పుణ్యం చేస్తారో వాళ్ళ ఆత్మ అనేది తన శరీరం యొక్క ఎగువ భాగం నుంచి, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళ ఆత్మ అనేది శరీరం యొక్క దిగువ భాగం నుంచి బయటకు వెళుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను.